బ్రోకలీ ఆల్మండ్ సూప్. వావ్, బ్రోకలీ ఆల్మండ్ సూప్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఆ కాంబినేషన్ కూడా ఎలా జెల్ అవుతుంది ఏంటి అని చూసేయాలి మరి. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బ్రోకలీ అండ్ ఆల్మండ్ అనమాట. సో కొంచెం డిఫరెంట్గా ఉంది ఆ కాంబినేషన్. బట్ ఇలా కాంబినేషన్స్ యూస్ చేయొచ్చు అంటే ఒక వెజిటబుల్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ? డ్రై ఫ్రూట్స్ మనం ఎందులోనైనా యూస్ చేయొచ్చు. దానికి ఏం అలా కాంట్రా ఇండికేషన్స్ అట్లా ఏమి ఉండదు కాబట్టి ప్రతి దాంట్లో మనం డ్రై ఫ్రూట్స్ యూస్ చేయొచ్చు. అండ్ కర్రీస్ పులావ్స్లో యూస్ చేస్తాం కానీ ఇలా సూప్స్లో ఇంక్లూడ్ చేస్తున్నాం కదా, ఒక డిఫరెంట్ ప్రయోగం అనే చెప్పాలి. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ఫస్ట్ మనం బ్రోకలీని బాయిల్ చేసుకోవాలి. ఓకే, ముందు బ్రోకలీ ఇది ఒక 2 to 3 minutes. నార్మల్లీ ఈ బ్రోకలీని అందరూ వర్కౌట్స్ చేసేవాళ్ళు దాన్ని అలాగే బాయిల్ చేసి పచ్చిగా తినేస్తూ ఉంటారు సలాడ్స్లో మిక్స్ చేసుకొని. బట్ చాలా మంది అది ఇష్టపడరు యాక్చువల్లీ బ్రోకలీ అలా తినడానికి. సో దాన్ని ఇలా సూప్ రూపంలో చేస్తే అది ఎట్లాగో మనం బ్లెండ్ చేస్తాం కాబట్టి అంత ఫ్లేవర్ ఏం తెలియదు కానీ బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఓకే, అండ్ సూప్స్ ఎవరెవరు తీసుకోవచ్చు అంటే వెయిట్ మేనేజ్మెంట్ ఉన్న వాళ్ళు, వెయిట్ లాస్ చేయాలనుకుంటున్న వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చా సూప్స్ రెగ్యులర్గా? రెగ్యులర్గా సూప్స్ అందరూ తీసుకోవచ్చు. సో సూప్స్ తీసుకుంటే ఏంటి అంటే ఎక్కువగా ఎట్లాగో వాటర్ తీసుకోరు కాబట్టి ఏదన్నా బాడీని రీహైడ్రేట్ చేస్తుంది. ఓకే, సో బాయిల్ అవుతున్నాయి. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్? ఇంకా బాదం కూడా మనం అందులోనే యాడ్ చేసేద్దాం. అలాగే వెల్లుల్లి కూడా, పచ్చిమిరపకాయలు కూడా. పర్ఫెక్ట్. సో ఆ బ్రోకలీ అనేది కొంచెం సాఫ్ట్ అవ్వాలి. ఓకే, అండ్ యూజువల్గా సూప్స్ అందరూ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాము. బట్ టైమింగ్ ఏ టైంలో తీసుకుంటే బెటర్? కొంతమంది రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్గా సూప్ ఆర్డర్ చేస్తూ ఉంటారు, లంచ్ కానీ డిన్నర్ కానీ. సో ఏంటి బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు ఏంటి? సో సూప్స్ కూడా మనకు 2 types ఉంటాయి. లైక్ ప్లెయిన్ సూప్ అంటే లిక్విడ్ లాగా తీసుకుంటే మనము మీల్ కన్నా ముందు తీసుకోవాలి, ఎందుకంటే అది అపిటైట్ని కొంచెం సప్రెస్ చేస్తుంది. అంటే దాని తర్వాత మనం ఎక్కువగా తినము, కొద్దిగా క్వాంటిటీ అనేది తగ్గిస్తాం. అగైన్ వెరీ గుడ్ హెల్త్ అన్నమాట. సో దీంతో పాటు మనకు క్యాలరీ కూడా అంత ఉండదు, బట్ ఫుల్నెస్ అనేది ఉంటుంది. కాబట్టి లిక్విడ్ ఫామ్ లో ఉన్నప్పుడు మాత్రం మెయిన్ మీల్ కన్నా ముందు తీసుకోవాలి. అదే లైక్ స్టఫ్ తీసుకున్నాం అనుకో, అంటే అందులో అన్ని వెజిటబుల్ పీసెస్ యాడ్ చేసి అలా స్టఫ్ తీసుకుంటే మనం మీల్ రిప్లేస్మెంట్ లాగా తీసుకోవాలి. ఓకే, సో ఒకసారి చూద్దాము. కొద్దిగా బాయిల్ అయింది, కొంచెం మెత్తగా అయింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం దీన్ని మిక్సీ పట్టేద్దాం. ఓకే, అండ్ మనము ఈ వాటర్ కూడా జస్ట్ వెజ్ స్టాక్ లాగా కూడా యూస్ చేయొచ్చు. ఓకే, ఓకే, సో మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తాను. అండ్ ఈ వాటర్ మనం రీయూస్ చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ ప్యాన్ ఎక్స్చేంజ్ చేద్దాం. ఓకే, సో ముందుగా కొంచెం సాల్టీ ప్రాసెస్ చేసుకుందాం. ఒక స్పూన్. సో ఫస్ట్ ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. సలాడ్స్ కానీ సూప్స్ కానీ ప్రిఫర్ చేసేటప్పుడు ఎక్కువగా మనం ఆలివ్ ఆయిల్ని ప్రిఫర్ చేయాలి. ఓకే, అండ్ రెగ్యులర్గా మనము ఆలివ్ ఆయిల్ని యూజ్ చేసినా కూడా బెటర్ అనమాట అన్నిట్లో కూడా. అండ్ చేంజ్ చేస్తూ ఉండాలి కదా. ఆయిల్స్ని ఎప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి. ఇలా మనం స్పెషల్గా కొంచెం ఎక్స్ట్రా హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆలివ్ ఆయిల్ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే, తర్వాత ఈ పేస్ట్ వేసేద్దాం. ముందుగా చేసుకున్న పేస్ట్. ఇందులోనే కొన్ని వాటర్ కూడా.
సో బ్రొకోలీని ఇలా పేస్ట్ చేసుకొని ఎవరు తీసుకుంటారు నాకు తెలిసి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ మనం ఈ వెజ్ స్టాక్ వేద్దాం అండ్ ఇంతకు ముందు ఉన్న వెజ్ స్టాక్ కూడా వేసేద్దాం. ఓకే. సో ఆల్రెడీ ఇందాక బాయిల్ చేసిన ఈ వాటర్ కూడా వేసేద్దాం. అండ్ సూప్ బ్లాండ్గా ఉండడం చాలా మందికి నచ్చదు, అందుకని కొంచెం పెప్పర్ కూడా. ఓకే, సూపర్. కొంచెం పెప్పర్ అండ్ మనం పచ్చిమిర్చి కూడా వేసాము యాక్చువల్గా మిక్సీలో. సూపర్. అండ్ అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఓకే. సో ఓకే, ఒకసారి చూసేద్దాం పల్లవి. వావ్, పర్ఫెక్ట్గా కుక్ అయింది. నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. మనం ఆల్రెడీ ఇది కాచి చల్లార్చిన పాలు ఇవి కూడా యాడ్ చేసేద్దాం. సూపర్. ఇంకా సర్వ్ చేసుకోవడమే కదా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో ఫైనలీ గార్నిష్ పుదీనాతో చేసేద్దాం. ఓకే, సో పర్ఫెక్ట్ అనమాట. లాస్యా బ్రోకలీ ఆల్మండ్ సూప్ రెడీ అయిపోయింది. బ్రోకలీ ఆల్మండ్ సూప్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బ్రోకలీ ఆల్మండ్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: బ్రోకలీ 1 కప్పు, బాదం పప్పు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 4, ఉల్లిపాయ 1, వెజ్ స్టాక్ 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పాలు 1 కప్పు, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా. బ్రోకలీ ఆల్మండ్ సూప్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నీళ్లు పోసి బ్రోకలీ, బాదం పప్పు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు వేసి ఉడకనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో ఆలివ్ నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి వెజ్ స్టాక్ వేసి మరగనివ్వాలి. దీనిలో మిరియాల పొడి, ఉప్పు వేసి మరి కాస్త మరగనివ్వాలి. తర్వాత పాలు కూడా పోసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ బ్రోకలీ ఆల్మండ్ సూప్ రెడీ.